తయారు చేసి ప్రెస్ బ్రీఫింగ్ ఇట్లాగ ఇచ్చి అయ్యా నేను ఇట్లా సమీక్షించాను, ఇప్పుడు 5 లక్షలు 6 లక్షల మందో ఇప్పుడు తాజాగా అర్హులయ్యారు, 60 ఏళ్ళకు వచ్చారు, వీళ్ళందరి విషయంతో పాటుగా 50 ఏళ్ళకి పెన్షన్ అన్నటువంటి దాంట్లో చూస్తే ఇంకొక 20 లక్షల మందికి ఇవ్వాల్సి వస్తుంది, ఈ విషయాలు నేను చంద్రబాబు గారితో మాట్లాడతాను ముఖ్యమంత్రితో అని మాట్లాడే దమ్ము ఆ శాఖ మంత్రికి ఉంటుందా? అసలు అతనికి ఆ స్వేచ్ఛ ఉందా? మరి ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు ఆ పెన్షన్లు అందట్లేదు, ఎవరిని తిట్టాలి? అధికారిని తిట్టాలా, మంత్రిని తిట్టాలా? సరే సార్, ఈసారి పరిస్థితి వచ్చిందా సార్ బాబు ఇప్పుడు అదే గారు టైంలో? అంటే గతంలో ఇప్పుడు ఆయన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మాట్లాడేవారు, అప్పట్లో ఆయన కూడా వ్యవసాయ శాఖ చేశారు, లేదంటే ఆర్థిక మంత్రిగా ఉన్న ఆయన మాట్లాడేవారు, యనమల రామకృష్ణ, ఇలా కొంతమంది మాట్లాడేవారు కదా. ఇప్పుడు మీరు అందాక అన్నట్టు కాంగ్రెస్ హయాంలో కూడా రఘువీరారెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడేవారు, సత్యేంద్ర రెడ్డి, ఇలా కొంతమంది మంత్రులు గుర్తుంటాయి మనకి అప్పుడు చూసినారు. ఇప్పుడు అదేం కనిపించట్లేదు. 2004 దాంట్లో కొంత స్వేచ్ఛ అనుభవించారు. 2004కి ముందు 99 ముందు 99 2004 మధ్యలో 99 ముందు చాలా స్వేచ్ఛగా అనుభవించారు మంత్రులు. ఎందుకంటే అప్పుడే ప్రభుత్వాన్ని తీసుకుని ఉన్నారు కాబట్టి మంత్రులకి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. అప్పుడు జస్ట్ కోఆర్డినేట్ చేసేవాళ్ళు. 99 2004 నాటికి కొంత తగ్గింది, కంట్రోల్ చేశారు మంత్రుల్ని. అప్పట్లో ఒక అతని పేరేంటి, కేసీఆర్, సోమిరెడ్డి, తుమ్మ, ఆయన పేరేంటి, ఇప్పుడు మన స్పీకర్ మొన్నటిదాకా చేసిన శ్రీకాకుళం ఆయన ఉన్నారు కదా, సీతారాం తమ్మినేని, ఇట్లాంటి వాళ్ళు. ఎందుకంటే మేము చూసాం, ప్రత్యక్షంగా గమనించడం.